హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీకు ఒక మిల్లెట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే కొర్ర పొంగల్. ఈ కొర్ర పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ కొర్ర పొంగల్ని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాను, పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్ కొర్రలు కూడా తీసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కరివేపాకు, నెయ్యి, కల్లుప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, పసుపు, అల్లం తురుము, మిరియాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ఇది కాస్త హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్ పెసరపప్పు వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని మనం 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే ఉంచి ఇలా దోరగా వేయించుకోవాలి. మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పుని నీట్గా వాష్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాగా కడిగి పెట్టుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్ పెసరపప్పుకి ఒక కప్ కొర్రలు తీసుకుంటున్నాను. ఈ రెండింటికి 6 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మీకు ఇంకాస్త లిక్విడ్గా కావాలంటే 6 నుంచి 8 కప్పుల వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లంని ఇలా చిన్నగా తురిమి వేసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకోవాలి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. మనకి పెసరపప్పు కొర్రలు త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంకాస్త లిక్విడ్గా కావాలంటే ముందుగా చెప్పినటువంటి వాటర్ కూడా 6 to 8 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక చిన్న కడాయి తీసుకొని ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 జీడిపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి, చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు, ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పోపుని మనం చేసుకున్న పొంగల్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఫాస్ట్గా అయిపోయిందో ఈ కొర్ర పొంగల్. ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ కొర్ర పొంగల్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా డైట్ చేసే వాళ్ళైనా కూడా తినొచ్చు, చాలా మంచిది. చూసారు కదా ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో. ఈ కొర్ర పొంగల్కి కాంబినేషన్గా మనం పెరుగు చట్నీ అయినా తీసుకోవచ్చు, లేదా పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవేవి లేకపోయినా మనం ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొర్ర పొంగల్. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.